రాష్ట్ర క్రీడాకారులకు అడుగడుగున సమస్యలు ఎదురవుతున్నాయి. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు తామెప్పుడు ముందుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వరల్డ్ ఛాంపియన్స్గా ఎదుగుదామని స్టేడియంలోకి అడుగు పెడుతున్న క్రీడాకారుల ఆశయాలపై నీళ్లు చల్లుతున్నారు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా ఆచరణలో ఫెయిల్ అవుతోందంటున్నారు ప్లేయర్స్. ఎంతో కష్టపడి గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వచ్చిన స్టేడియంలలో తమకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటున్నారు. మెడల్ సాధించాలన్న తమ ఆశలు నెరవేరేలా కనబడటం లేదంటున్నారు ప్లేయర్స్. ఎన్నో ఆశలతో సిటీకి వచ్చిన తమకి గచ్చిబౌలి లాంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో జిమ్ ఎక్విప్మెంట్ తో పాటు కనీసం తాగడానికి వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం లేదంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్టేడియం నుంచి బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లేయర్స్. స్టేడియాల్లో వారానికో కల్చరల్ ఈవెంట్ జరుగుతుండటంతో ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కార్పొరేట్ గేమ్స్ కు ఇస్తున్న ప్రాధాన్యత రూరల్ గేమ్స్ కి ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. ఒక అకామిడేషన్ లేదు, ఏం లేదు. ఇక్కడ రూమ్ ఇవ్వమంటే సార్ ఇవ్వనంటారు. ప్రాక్టీస్ చేసుకున్నామా, ఏదో చేస్తున్నాం, 5,000 పెట్టి చేస్తున్నాం. ప్రాక్టీస్ చేయాలి కదా, రోజు అక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చినాక ప్రాక్టీస్ చేయాలి కదా. రోజుకి ఒక ప్రోగ్రామ్ జరిగిద్ది. ప్రోగ్రామ్ నిన్న అసలు మీరు మార్నింగ్ రావాల్సింది, గ్రౌండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? రోజుకు ఒక ప్రోగ్రామ్ జరిగింది. వచ్చిన 10 డేస్లో ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ మెయిన్ అక్కడ బిల్కుల్గా ఏంటంటే ఏం లేదు. ఉన్నాయి కానీ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే చక్కగా లేదు. అన్ని ఇరిగిపోవడం కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని చూశాను. వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ నేషనల్ లెవెల్స్లోనే ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గరగా ఎక్విప్మెంట్ ఇక్కడ ఏంటంటే సరిగా లేదు. ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ వాళ్ళ కాంపిటేటర్స్ ఏంటంటే 1 ప్రాక్టీస్ చేసుకొని కాంపిటీషన్ ఎక్విప్మెంట్ పెంచుకోవడానికి, ఎనర్జీ పెంచుకోవడానికి దాని తగ్గట్టు ఎక్కువ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏం దొరకడం లేదు. గాయాలైతే ట్రీట్మెంట్ కోసం స్టేడియం దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవంటున్నారు. స్టేడియంలో ఖాళీ లేక ఒక్కోసారి రోడ్డుపై ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందంటున్నారు. స్పాన్సర్షిప్ లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మాకు ఇంకా స్పాన్సర్షిప్ అనేది లేదు. ఇంకా మాకు ఇక్కడ ఫిజియో చెకప్ లేదు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు. సో సడన్ ఇంజురీస్ ఉండడం వల్ల మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. అలాగే అక్కడ మంచి ట్రాక్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. మేము ఇంజురీస్ అవుతాం, మంచి ప్రాక్టీస్ చేస్తాం, ఒక్కోసారి ఆల్అౌట్స్ అవుతాం. అలాంటప్పుడు మేము ఇంజురీస్ అవుతాం. ఆర్మ్స్ట్రింగ్ పెయిన్ అని అవన్నీ ఉంటాయి. ఆ టైంలో మాకు సడన్గా ఒక ఫిజియో సార్ కావాలి. అలాంటి పొజిషన్లో ఒక ఫిజియో సార్ లేరు, ఎవరు లేరు. అయితే ప్రభుత్వంతో మాట్లాడి క్రీడాకారులకు ఫెసిలిటీస్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. ప్లేయర్స్ కి మంచి ప్రాక్టీస్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామంటున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు కేవలము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్లోనే ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో మనకు ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ స్టేడియం ఉంది, టర్ఫ్, అదేవిధంగా ఆస్ట్రోటర్ఫ్ ఉంది హాకీకి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ధీటుగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మరి శిక్షకులు కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సరైన క్రీడాకారులు రావాలి, మరి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లాభాలు పొందాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకి సహకారం అందిస్తామని చెప్తున్నా డబ్బు, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే అధికారుల అండ ఉంటుందని ఆరోపిస్తున్నారు క్రీడాకారులు.